అధికారంలోకి వచ్చిన 9 నెలలలోపు జరగబోతున్నటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ఏదైతే ఉందో అది చంద్రబాబు నాయుడు గారికి, వాళ్ళ కుమారుడు లోకేష్ గారికి, ఈ అధికార కూటమికి డెఫినెట్లీ ఒక ఆందోళనకర పరిస్థితిని అయితే తీసుకొని వస్తుంది. సరే, వాళ్ళు ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీలో డైరెక్ట్గా ఏం పోటీ చేయట్లేదు, ఎవరికో ఒకరికి మద్దతు ఇచ్చారు. అది పక్కన పెడితే గుంటూరు కృష్ణా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అండ్ ఉభయ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ 2 చోట్ల టీడీపీ అభ్యర్థులు, అది కూడా కీలకమైన వ్యక్తులే బరిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళని గెలిపించడం కోసం రకరకాల ప్రయత్నాలు అధికార పార్టీ పెద్దలు చేస్తూ ఉన్నా కూడా పీడీఎఫ్ అభ్యర్థులు అయితే ఇప్పటికీ కూడా వాళ్ళే ముందు వరుసలో ఉన్నారు, గెలుపు వాకిట వాళ్ళే ముందున్నారు అన్నవి క్షేత్రస్థాయిలో వెలువడుతున్నటువంటి నివేదికలు ప్రభుత్వానికి చేరుతూ ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఈ ఓవరాల్గా చూసుకుంటే 3 ఎమ్మెల్సీ దగ్గర 100 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి, అధికారంలోకి వచ్చిన తర్వాత 100 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గ్రాడ్యుయేట్ల అభిప్రాయం ఏంటంటే ఒక విధంగా ఒక కుటుంబం అంటే జనం అభిప్రాయం ఏంటి చాలా మటుకు తెలిసిపోబోతుంది, చాలా వరకు తెలిసిపోబోతుంది. ఈ కూటమి ప్రభుత్వం అది 164 సీట్లతో అధికారంలో ఉన్న ఈ కూటమి ఏదైతే ఉంటుందో ఈ కూటమి మీద జనాభిప్రాయం ఏంటో తెలియబోతుంది. ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిలో లేరు, అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు పోలింగ్ కేంద్రానికి రానికుండా, అంటే వాళ్ళు ఎంత రాకపోతే అంత మంచిది అని చెప్పి తెలుగుదేశం పార్టీ భావిస్తూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోలింగ్ కేంద్రానికి రాకుండా ఉండాలి అంటే వాళ్ళేమో అడ్డుకోవడమో లేకపోతే కాళ్ళు చేతులేసి కట్టేయడమో అని కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం నుంచో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకుల నుంచో పలానా అభ్యర్థికి ఓటు వేయండి అని చెప్పి పిలుపు రాలేదు. కాబట్టి డైరెక్ట్గా మరి వైసీపీ ఓటర్లు వెళ్ళి టీడీపీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు కనుక వెయ్యకపోతే మనం ఈజీగా బయటపడవచ్చులే అని చెప్పి చంద్రబాబు గారి నేతృత్వంలోని కూటమి అయితే భావిస్తూ ఉంది. కానీ అట్లా లేదు. మన గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఆ ఇష్యూలో గ్రాడ్యుయేట్లు చాలా వ్యతిరేకతతో ఉన్నారు. అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పోలింగ్ కేంద్రానికి వెళ్ళి ఓట్లు వేయాలి అని చెప్పి వాళ్ళు గట్టిగానే నిర్ణయం తీసుకున్నట్టున్నారు. పోలింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది, ఎక్కడ ఎంత శాతం నమోదవుతుంది అనే దాన్ని బట్టి ఒక క్లారిటీ వస్తుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ ఇంటర్నల్ గ్రూప్స్లో అయినా వాళ్ళ సోషల్ మీడియాలో అయినా జరుగుతున్న చర్చను కనుక చూస్తే వాళ్ళు టీడీపీ అభ్యర్థిని ఓడించాలి కాబట్టి మనం వెళ్ళి ఓట్లు వేయాలి వైసీపీ అభ్యర్థి లేకపోయినా అని చెప్పైతే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇప్పుడు టీడీపీ అభ్యర్థుల గెలుపు ఒక రకంగా వైసీపీ ఓటర్లు ఎంతమంది వచ్చి ఓటేస్తారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. వైసీపీ ఓటర్లు పెరిగే కొద్దీ వాళ్ళకున్న ఓటు బ్యాంక్ 11 సీట్లు వచ్చినా 40% ఓటు బ్యాంక్ ఉంది. ఇప్పుడు ఇంకా ఓటు బ్యాంక్ అంత పెరిగే ఉంటుంది కానీ ప్రభుత్వ వ్యతిరేకతతో తగ్గైతే ఉండదు. సో వైసీపీ ఓటర్లు కనుక పెరిగే కొద్దీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపుకి అంత దూరం జరిగిపోతూ ఉంటారు. ఇదైతే ముమ్మాటికి నిజం. వైసీపీ మీద ఆధారపడి టీడీపీ అభ్యర్థులు గెలుపు ఉన్నాయి అని వైసీపీ మాత్రం వాళ్ళ ఓటర్లు మాత్రం టీడీపీకి ఓటేయాలని చెప్పి వ్యతిరేకంగా ఓటేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్లే కనిపిస్తూ ఉంది. చూడాలి, అధికారంకి వచ్చి 9 నెలల్లోనే ఇందులో ఒక్కటి ఓడిపోయినా కూడా వాళ్ళ మీద ప్రజలకున్న వ్యతిరేకతను మనం అర్థం చేసుకోవచ్చు. అది కూడా వైసీపీ అభ్యర్థి బరిలో లేనప్పుడు కూడా. సో చాలా అంశాలు టీడీపీని అయితే భయపెడుతూ ఉన్నాయి. మరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థుల జయ పరాజయాలు టీడీపీ ప్రభుత్వానికి ఏ విధంగా కౌంట్ డౌన్ కాబోతున్నాయనేది అయితే ఇంట్రెస్టింగ్ టు చూడాలి.